నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇక్కడ మనకి లెంకల్పల్లిలో చూసుకుంటే ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. కారు కూడా చాలా జోరుగా ముందుకెళ్తుంది. స్వయంగా కేసీఆర్ ఇన్ఛార్జ్గా ఉన్న ఈ ఊర్లో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియడానికి ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? సీఎం కేసీఆర్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? ప్రజల మద్దతు ఎలా ఉంది? లెంకలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు ఈ గ్రామాన్ని ఇన్ఛార్జ్ చేసుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి మహిళ కూడా స్పష్టంగా కారు గుర్తుకు ఓటేస్తాం, కేసీఆర్ వెంటనే ఉంటాం, మాకు ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, అట్లనే కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది, అదేవిధంగా 24 గంటలు కరెంటు అందుబాటులో ఉన్నది, రైతాంగానికి రైతులు పండించే పంటలు కొనుగోలు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున గతంలో కోచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన 4 సంవత్సరాల నుంచి ఎలక్షన్లలో వచ్చిండు. మొన్న కూడా ఎలక్షన్లనే వచ్చిండు. వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు నిలబెట్టిర్రు, నిలదీసిండ్రు, వాళ్ళ భార్య నిలబెట్టిర్రు, నిలదీసిండ్రు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ఊళ్ళో అంతా కేసీఆర్ వైపే ఉన్నారు. వన్ సైడ్ ఉంది ఓటింగ్. ఎంతసేపు రాజగోపాల్ రెడ్డి గారు డబ్బులు వెదజల్లి గెలవాలనేటువంటి ఆలోచనే ఉన్నది తప్ప ఈ మునుగోడు ప్రజలకు ఆయన ఉరగబెట్టింది ఏం లేదు. మునుగోడు ముఖ్యంగా లంకెలపల్లి గ్రామానికి కూడా చేసింది ఏం లేదు. ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఆయన పరిష్కరించలేకపోయిండు. తప్పకుండా రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తున్నాం, వెంటనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. పథకాలు అంటున్నారు కదా, పథకాల కోట్లు రాలుతాయా? గ్రామీణ అభివృద్ధి జరగాలంటే గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలు కానీ, లేకపోతే యాదవుల వాళ్ళ కుల వృత్తి, ముదిరాజుల వాళ్ళ కుల వృత్తి, గౌడ్స్ వాళ్ళ కుల వృత్తి, అంటే మనము అందరికీ ఉద్యోగాలు చేయలేం కదమ్మా, అందరు వ్యాపారాలు చేయలేరు కదా. వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేసుకోవడానికి పవర్ కావాలి, వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులు కావాలి, రైతు ఏదైనా ఆపదలో ఉంటే రైతు బీమా కావాలి, వాళ్ళకి 24 గంటల కరెంటు కావాలి. కాబట్టి ఆ పథకాలే కదా, అవి ఉంటేనే కదా ఆర్థికంగా బలపడేది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే గ్రామాలలో సంక్షేమం కావాలి. పేదరికం తెలంగాణ అంటేనే పేదరికం తెలంగాణ. ఇప్పుడిప్పుడే తెలంగాణ కోలుకుంటుంది, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ ప్రాంతం కొంచెం ముందు వరుసలోకి వెళ్ళింది. ముఖ్యమంత్రి గారి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ప్రజలంతా కూడా కేసీఆర్ వెంట ఉన్నారు. బీజేపీ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చేసింది ఏం లేదు. వాడు పోల దగ్గర మీటర్లు పెట్టమంటారు, వాళ్ళ సంస్కరణలు తీసుకొచ్చినామని మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు కదా. మరి నరేంద్ర మోడీ మార్కెట్ డెవలప్మెంట్ ఏంది? తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు, ఎక్కడ కూడా కనిపించట్లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేవు కదా. మీరు మీడియా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? పెద్ద నోట్లు రద్దు చేస్తే రోడ్ల మీదకి వచ్చినాం, కరెంటుకి మోటార్లకి మీటర్లు పెట్టమని చెప్తారు. ఇలా వాళ్ళు ఎల్ఐసి అమ్మిండ్రు, ఎయిర్ ఇండియా అమ్మిండ్రు, రైల్వేస్ అమ్ముతున్నారు, అట్లనే మన బాంబే ఎయిర్పోర్ట్ అమ్మిండ్రు, కృష్ణ ఓడపట్నం అమ్మిండ్రు, కృష్ణ మన ఆంధ్ర స్టీల్ అమ్ముతా ఉన్నారు. అన్నీ మార్కెట్ బేచో ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం అమ్మడానికి పెట్టుకున్నారు. కనీసం ఒక రిజర్వాయర్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, నదుల అనుసంధానం లేదు, బుల్లెట్ ట్రైన్ లేవు. అసలు మనం చైనాతోనో, అమెరికాతోనో, జపాన్తోనో, రష్యాతోనో పోటీ పడాలి. ఎక్కడ పోటీ పడుతున్నాం? ఎవరితో పోటీ పడుతున్నాం? ఈ దేశంలో ఉండే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కూల్చే పనిలో అమిత్ షా గారు, మోడీ గారు ఉన్నారు. మధ్యప్రదేశ్ కూలగొట్టిరు గవర్నమెంట్ను, మహారాష్ట్ర గవర్నమెంట్ కూలగొట్టిండ్రు, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి గవర్నమెంట్ కూలగొట్టిండ్రు, ఈ దేశంలో 10 రాష్ట్రాల ప్రభుత్వాలు కూలగొట్టిండ్రు. ఇలా కేసీఆర్ గారు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల తట్టుకోలేక ఎక్కడ ఫెయిల్యూర్ వస్తుందో, ఎక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి మిషన్ భగీరథకి రావాల్సినటువంటి మిషన్ కాకతీయ రావాల్సిన ఫండ్స్ కూడా ఇక్కడ బ్రేక్ చేసి పెట్టారు. కాబట్టి మనకు రావాల్సినటువంటి జీడిపి వల్ల రావాల్సినటువంటి అవి కూడా అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు, తప్పకుండా కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతారు, ఈ రాష్ట్రంలో పేదరికం పోగలుగుతారు. యావత్ దేశానికి కూడా కేసీఆర్ గారి నాయకత్వం వహించే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు తప్పకుండా దేశానికి ఆదర్శం. ఇది మునుగోడు ప్రజలకు కూడా ఆత్మగౌరవం ఉంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, బీజేపీ అంటే బీజేపీ, ఇంకా రేపొద్దున ఇంకేదన్నా పార్టీ అంటే ఆ పార్టీ, ఎటు పడితే కట్టేపోతారా? ఇష్టమా? అంటే 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చినంత మాత్రాన పార్టీ మార్చి తెలంగాణ ప్రజల్ని, మునుగోడు ప్రజల్ని బేరసారాన్ని పెట్టినట్టే కదమ్మా. ఇలా వేల మంది ఇలా పనులన్నీ వదిలిపెట్టుకొని సీజన్లో ఎలక్షన్లు తెచ్చుకున్నామంటే కారణం ఎవరు?
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఇలా బీజేపీ కూడా ఇక్కడ ప్రతిపక్షమే. మళ్ళీ ఆయన ఓటేస్తే మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటాడు. 4 సంవత్సరాల నుంచి ఆయన ఏమి చేయలేదు. రేపు మళ్ళీ ఓటేస్తే చేసేదేముంది? ప్రజలందరికీ తెలుసు. డెఫినెట్గా ఇక్కడ మాకు కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. బీజేపీ అనేది 3rd పొజిషన్లో ఉంది. బీజేపీకి ఓట్లే లేవు. అక్కడక్కడ కొంచెం ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరుగుతుంది తప్ప ప్రజల ఎలాంటి స్పందన లేదు. బీజేపీ నాయకులు కానీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు, గోల్డ్ రేట్ పెరిగింది, జీడిపి పడిపోయింది, రూపాయి పతనమైపోయింది. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇస్తారు. ప్రజలంతా మా వెంటే ఉన్నారు. మీరు ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదా, ఇవి దుబ్బాకలో హుజూరాబాద్లో పనిచేయలేదు కదా, మరి ఇక్కడ పనిచేస్తాయంటారా? దుబ్బాకలో ఆయన చెప్పింది ఏంది? రఘునందన్ రావు గారు మల్లన్న సాగర్కి వెళ్ళిండు, నీకు 6 లక్షలకు 12 లక్షలు ఇప్పిస్తా, ఇంటికి 2 బర్రెలు ఇస్తా, ఇంటికి 2 గొర్రెలు ఇస్తా, నేను అధికారంలోకి వస్తే 3000 పెన్షన్ ఇస్తా అని మాట్లాడిండు. ఇవాళ ఇక్కడ మునుగోడులో కాదు రాజీనామా చేయాల్సింది. చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రఘునందనరావు నువ్వు రాజీనామా చేయమని చెప్పండి. డిపాజిట్ కూడా రాదు రఘునందన్కి. ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసిండ్రు. అదే హుజురాబాద్లో కూడా అదే జరిగింది. ఇలా హుజురాబాద్ కానీ ఇలా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళకి ప్రజలలో నాడి తెలుసుకోవాలంటే మీరు గెలిచింది కదా, మళ్ళొకసారి రాజీనామా చేయండి. మునుగోడు కాదు రాజీనామా చేయాల్సింది, దుబ్బాకని రాజీనామా చేయమండి, హుజురాబాద్ని రాజీనామా చేయమండి. గెలిస్తే అప్పుడు ప్రజలలో మా మీద వ్యతిరేకత వచ్చినట్టు. వాళ్ళకి అక్కడ చిత్తశుద్ధి లేక ఎక్కడో ఒక కొత్త దుకాణం పెట్టుకొని రాజకీయాలలో ఎప్పుడు రాజకీయాలలో మార్పులు తీసుకుని ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజల్ని తప్పు రూట్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలు మరీ చైతన్యవంతులు. డెఫినెట్గా కారు గుర్తుకు ఓటేస్తారు. రాజగోపాల్ రెడ్డికి, అమిత్ షాకి, నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్తారనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా, మరి ప్రజలు ఏమంటున్నారు? అసలు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి 20 మంది మంత్రులు కేంద్ర మంత్రులు వచ్చిండ్రు. అమిత్ షా వచ్చిండు, ప్రధానమంత్రి వచ్చిండు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు ఏమి ఇచ్చారు తెలంగాణకి? ఇలా మేము ఎమ్మెల్యేలు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇంటింట్లో చెప్తున్నాం, మీకు యాద్ చేస్తున్నాం. ఒక ఇంటికి పోతే 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఒక సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడి వచ్చింది. 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు పైరవి లేకుండా, రూపాయి లంచం లేకుండా 5 లక్షల రూపాయలు ఒక కుటుంబం లబ్ధి పొందింది కదా. ఒక అబ్బున్నది, నెలకు 2000 పెన్షన్ వస్తుంది కదా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నాం, ₹1,00,000 వస్తుంది కదా. ఒక రైతు చనిపోయిండు, 5 లక్షలు వస్తున్నాయి కదా. 24 గంటల కరెంట్ అందుబాటులో ఉంది కదా. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఇంకేం కావాలి? ఏం చేయాలి ప్రజలకి? వాళ్ళు 1-2 మేము చేయాల్సిన డెఫినెట్గా ఈ 1-2 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 99% అమలు చేసినాం. 1-2 మిగిలిన డెఫినెట్గా వచ్చే సంవత్సరం చేస్తాం. 2 years కరోనా వచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు కదా. కేంద్ర ప్రభుత్వం మనం సహకరించదు. 2 years కరోనా వచ్చింది, దానివల్ల మనకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయి. దానివల్లనే కొన్ని 1-2 చేయలేకపోయినాం. డెఫినెట్గా చేస్తాం. మరి తెలంగాణ రాష్ట్రానికి మన కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గుజరాతీ అయినటువంటి నరేంద్ర మోడీ, గుజరాతీ అయినటువంటి అమిత్ షా, మరి వాళ్ళ పెత్తనం కావాలా ఇక్కడ ప్రజలకి? మన తెలంగాణ బిడ్డ పెత్తనం కావాలా? కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డకి ఓటేస్తారు. ఇలా మన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వం ఇలా అదానీలు, అంబానీలకు దేశాన్ని మార్కెట్లో పెట్టి అమ్ముకుంటున్నారు బీజేపీ వాళ్ళు. దేశ ప్రజలు నడ్డి విరిసారు బీజేపీ వాళ్ళు. అట్లాంటప్పుడు ప్రజలు కేసీఆర్ వెంట ఉంటారు కానీ అమిత్ షా వెంట ఎందుకు వెళ్తారు? కాబట్టి ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేస్తున్నారు.